నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అమెరికా ఏ దేశం మీదైనా దాడి చేయదలుచుకుంటే ముందు ఆ దేశాన్ని మీద వ్యతిరేక ప్రచారం మొదలు పెడుతుంది. ఏ కుక్కనైనా చంపాలనుకుంటే పిచ్చి కుక్కని ముద్రేస్తారు కదా, అట్లా గతంలో చూసాం. ఇరాక్, ఇరాన్, వెనిజులా, ఇట్లా చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు క్యూబా, త్వరలోనే క్యూబా మీద అమెరికా దాడి చేయబోతున్నది అనేది అర్థమవుతున్నది. దానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నది. దానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు ప్రారంభమైన అమెరికాలో ప్రారంభమైన ప్రచార కార్యక్రమాలు ప్రపంచం అంతా అవే ప్రచారాలు జరుగుతాయి. ఇక భారతదేశ మీడియాతో సహా అమెరికా మీడియా ఏది ప్రచారం మొదలు పెడతారో భారత మీడియా కూడా అదే ప్రచారం మొదలు పెడుతుంది. ఏం ప్రచారం జరుగుతుంది? ఇప్పుడు క్యూబా అమెరికా మీద దాడి చేయబోతున్నది, దాడి చేయడానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకున్నది, ఆయుధాలు సిద్ధం చేసుకున్నది. ఇటువంటి ప్రచారం అమెరికాలో మొదలైంది. యాక్సియోస్ అనే ఒక మీడియా సంస్థ సిఐఏ అధికారులను, అమెరికా మిలిటరీ అధికారులను ఇంటర్వ్యూలు చేసి కొన్ని సోర్సెస్ ద్వారా తెలుసుకొని రాసింది ఏందయ్యా అంటే, అమెరికా క్యూబా మీద దాడి చేస్తుందని రాయలేదు. అది ప్రచారం మొదలుపెట్టింది. యాక్సియోస్ అనే మీడియా వెబ్సైట్ అది. ఆ వెబ్సైట్ ఒక ప్రచారం స్టార్ట్ చేసింది. ఏమని? క్యూబా అమెరికా మీద దాడి చేయబోతున్నది. ఇంత అన్యాయం. చిన్న దేశం క్యూబా, పిట్ట లాంటి దేశం క్యూబా. ఇప్పటికే అమెరికా ఆంక్షలతో దారుణమైన పరిస్థితిలో ఉంది. వైద్య సదుపాయాలు కూడా లేని పరిస్థితి. మందులు లేవు, చచ్చిపోతున్నారు. మందులు లేక ఆకలికి చచ్చిపోతున్నారు. అక్కడికి కావలసిన అత్యవసర సరుకులు కూడా క్యూబాలో లేవు ప్రస్తుతం. అమెరికా ఆంక్షల వల్ల ఏ దేశం నుంచి కొనుక్కోలేని పరిస్థితి, ఏ దేశము ఇవ్వలేని పరిస్థితి. మనలాంటి దేశాలు ఎలాగ ఇవ్వవు కదా, అమెరికా చెప్పిందే వింటాయి కాబట్టి. ఇరాన్ దగ్గర ఆయిల్ కొనొద్దు అంటే కొనడం మానేసినాం, రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అంటే కొనడం మానేసాం. ఇక మనం క్యూబా లాంటి దేశాలకు ఇచ్చే ఛాన్సే లేదు, అవకాశమే లేదు. అట్లా ఆంక్షల వల్ల ఇప్పటికే దారుణమైన పరిస్థితిలో క్యూబా ఉన్నది. ఇప్పుడు ఆ క్యూబా ఆయుధాలన్నీ సిద్ధం చేసుకున్నదట, అమెరికా మీద దాడి చేయడానికి సిద్ధపడుతుంది. ఆ యాక్సియోస్ అనే మీడియా రాసింది. 2023 నుంచి క్యూబా రష్యా నుంచి అనేక డ్రోన్లను కొనుగోలు చేస్తుందట. ఏం డ్రోన్లు? యుద్ధానికి సంబంధించిన డ్రోన్లు. అమెరికా మీద దాడి చేయడానికి అవసరమైన డ్రోన్లన్నింటినీ రష్యా నుంచి 23 నుంచి కొంటూనే ఉన్నదట. దాదాపు 3 ఏళ్ళుగా కొంటూనే ఉన్నది. క్యూబా దేశం మొత్తం మీద కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవి పెట్టింది, మోహరించింది అని రాసింది ఆ పత్రిక. ఇంకా ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇరాన్ అమెరికాను ఏ విధంగా ఎదిరించింది అని తెలుసుకోవడం కోసం క్యూబా అధికారులు ఇరాన్ దగ్గరికి వెళ్ళారట. ఇరాన్ అధికారుల ద్వారా మొత్తం వివరాలు తెలుసుకుంటున్నారట. అమెరికాను ఎలా ఎదిరించారు మీరు? అమెరికా దాదాపు ఓడిపోయే పరిస్థితి వచ్చింది కదా, ఎలా చేయగలిగారు మీరు అని క్యూబా అధికారులు తెలుసుకుంటున్నారట. ఎందుకంటే రేపు అమెరికా మీద దాడి చేయడానికి వీలుగా. ఇవన్నీ అమెరికా అధికారులు చెప్పినట్టు యాక్సియోస్ అనే సంస్థ చెప్పింది. అలాగే క్యూబా రష్యా, చైనాలకు వేదికగా ఉన్నది. అక్కడ సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరించడానికి రష్యా, చైనాలకు క్యూబా అవకాశం కల్పిస్తున్నది. అంటే తమ శత్రువులకు తమ పక్కనే, క్యూబా అమెరికా దగ్గరలోనే ఉంటుంది. అమెరికాకు దాదాపు 90 కిలోమీటర్ల దూరం మాత్రమే, చాలా దగ్గర. కాబట్టి క్యూబా అటు రష్యాకు ఇటు చైనాకు అక్కడ వేదిక కల్పించింది. కాబట్టి మన శత్రువులను మా ఇంటి పక్కనే తీసుకొచ్చి క్యూబా పెట్టింది అని అమెరికా భావిస్తున్నది. అంతేకాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సమయంలో క్యూబా నుంచి 5,000 మంది సైనికులను రష్యా కోసం ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి పంపారు. అమెరికా అధికారులు చెప్పారని యాక్సియోస్ సంస్థ చెప్తున్నది. 5,000 మంది క్యూబన్ సైనికులు రష్యాకు మద్దతుగా వెళ్ళారు అని, ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారు. దానికోసం రష్యా ఆర్థికంగా సహాయం చేసింది క్యూబాకని. పుతిన్ చేతిలో క్యూబా కీలు బొమ్మగా ఉన్నది అనేది అమెరికా అధికారుల ఆరోపణ. ఆ ఆర్టికల్లో, వాళ్ళు రాసిన ఆర్టికల్ ఇంకొకటి కూడా రాశారు. అది నిజమా అబద్ధం, ఏదైనా ఇందులో ఉన్న నిజాలు ఏంటి అనేది మనం చెప్పలేము. కానీ సిఐఏ డైరెక్టర్ జాన్ రట్క్లిఫ్ ఈ మధ్య క్యూబా వెళ్ళాడని, క్యూబాలో ఉన్న అధికారులను వాళ్ళని హెచ్చరించాడని, మేము ఈ విధంగా ఆంక్షలు విధించాం, ఈ ఆంక్షలు ఎత్తేయాలంటే మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తీసేయండి, కొత్త ప్రభుత్వాన్ని తీసుకురండి, అంటే మాకు నచ్చిన ప్రభుత్వాన్ని మీరు అక్కడ తీసుకురని హెచ్చరించి వచ్చాడు అని ఆయనను ఉటంకిస్తూ
ఈ మాటలు మాట్లాడాడు. అలాగే క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో మీద గతంలో ఏదో కేసు ఉంది, ఆ కేసును మళ్ళీ తిరగదోడాలని, అతన్ని అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నారని, న్యాయ వ్యవస్థ అందుకు అనుకూలంగా స్పందించిందని కూడా యాక్సియోస్ రాసింది. క్యూబాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది, విధించబోతున్నాం అనేది కూడా అధికారులు చెప్పారని యాక్సియోస్ సంస్థ చెప్పింది. ఇప్పటికే క్యూబా దిగజారిపోయి ఉంది ఆర్థికంగా, ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి ఉంది. అలాంటి క్యూబాను ఆంక్షలతో, మరిన్ని ఆంక్షలతో ఇంకా వేధించే పరిస్థితి ఒకటైతే, క్యూబా మీద ఇప్పుడు యాక్సియోస్ సంస్థ చేస్తున్న ప్రచారం, ఈ మీడియా ద్వారా అధికారులను ఇంటర్వ్యూలు చేసి ప్రచురించి వెబ్సైట్లో పోస్ట్ చేసి దీన్ని ప్రచారంగా మొత్తం మిగతా వెబ్సైట్స్, పత్రికల్లో మొదలైంది ప్రచారం. క్యూబా అమెరికా మీద దాడి చేయబోతుంది, కొన్ని వేల డ్రోన్లను అమెరికా మీద దాడి చేయడానికి క్యూబా కొనుక్కున్నది రష్యా దగ్గర. రష్యా, చైనాలు క్యూబాకు పూర్తి మద్దతునిస్తున్నాయి. రష్యా చాలా ప్రమాదకరంగా ఉంది, మన దేశం పక్కనే క్యూబాలో కూర్చొని ఉన్నది రష్యా, కాబట్టి క్యూబా చాలా ప్రమాదకరంగా తయారైంది అనే ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ప్రచారాలు ఇంతకుముందే చెప్పాను ఏ విధంగా దేశాల మీద ప్రచారాలు చేస్తారు. అట్లా క్యూబా మా దేశం మీద దాడి చేయడానికి అన్ని రకాల సంసిద్ధంగా ఉంది, దాడి చేయబోతుందని అమెరికా ప్రజలను ముందు ఒప్పించి అట్లా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి కొద్ది రోజుల్లోనే క్యూబా మీద దాడి చేసే ఒక దుర్మార్గమైన కుట్ర ఇది. గతంలో ఇరాక్ మీద యుద్ధం చేసింది మనం మర్చిపోదు. 2003లో ఇరాక్లో కెమికల్, బయోలాజికల్, న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని ప్రచారం చేశారు. అప్పుడు బుష్. సద్దాం హుస్సేను న్యూక్లియర్ ఆయుధాలను తన దగ్గర పెట్టుకున్నాడు, కెమికల్ ఆయుధాలు ఉన్నాయి, బయోలాజికల్ ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ అమెరికా మీద ప్రయోగిస్తాడు. అమెరికాను నాశనం చేయడానికి సద్దాం హుస్సేన్ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆయుధాలు ఉన్నంతకాలం అమెరికాకు ప్రమాదమే కాబట్టి ముందు ఆయుధాలను నాశనం చేయాలంటే ఇరాక్ మీద దాడి చేయాలి. అట్లా దాడి చేశారు. సద్దాం హుస్సేన్ను పట్టుకొని ఉరిదీశారు. ప్రపంచానికి తర్వాత తేలింది ఏందా అంటే అక్కడ ఎలాంటి ఆయుధాలు లేవు, న్యూక్లియర్ లేదు, కెమికల్ ఆయుధాలు లేవు, బయోలాజికల్ ఏ ఆయుధాలు లేవు, చిన్న చిన్న ఆయుధాలు తప్ప ఏ ఆయుధాలు లేవు. ఏ ఆయుధాలు లేవని అమెరికాకు తెలియదా? ముందే తెలుసు. దాని మీద దాడి చేయడం కోసం అమెరికా ఈ విధమైన కుట్రపూరితమైన ప్రచారం చేస్తుంది. అమెరికా ఇరాక్ మీద ఎందుకు దాడి చేసింది? ఆయిల్ కోసం. అట్లనే ఇరాన్ మీద ఈ మధ్య దాడి చేసింది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తున్నదని, న్యూక్లియర్ వెపన్ తయారు చేసి ప్రపంచానికే ప్రమాదకరంగా తయారవుతుందని, అమెరికాకు కూడా ప్రమాదమని, ఇజ్రాయెల్కి కూడా ప్రమాదమని దాడి చేసింది. తేలింది ఏంటంటే ఇప్పటికీ న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి కావలసిన కొంత మెటీరియల్ తన దగ్గర ఉంది, పూర్తి లేదు, 100% మెటీరియల్ లేదు. తయారు చేయొద్దని గతంలోనే వాళ్ళ చీఫ్ ఆర్డర్స్ పాస్ చేసి ఉన్నాడు. న్యూక్లియర్ వెపన్స్ అణుబాంబులు తయారు చేయొద్దని. కాబట్టి వాళ్ళు తయారు చేయడానికి సిద్ధంగా లేదు, తయారు చేయడం లేదని తేలిపోయింది. సరే, యుద్ధంలో అమెరికా గెలవలేదు, కానీ ఇరాన్ను చాలా వరకు దెబ్బతీయగలిగింది, నాశనం చేసింది, అనేక వందల మందిని చంపేసింది. వెనుజులా మీద ఏమైనా ప్రచారం చేసింది? నార్కో టెర్రరిజం అనే ప్రచారం చేసింది. డ్రగ్స్, వెనుజులాలో తయారయ్యే డ్రగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. అమెరికాలో డ్రగ్స్ వస్తున్నాయి మొత్తం వెనుజులా నుంచి. అది అధ్యక్షుడు స్వయంగా డ్రగ్స్ తయారు చేయిస్తున్నాడు. డ్రగ్ ట్రాఫికింగ్ కార్టెళ్లతో అధ్యక్షుడికి స్వయంగా సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా నార్కో టెర్రరిస్ట్ అని ఒక ముద్ర వేసి చివరికి వెనుజులా మీద దాడి చేసి అధ్యక్షుని ఎత్తుకొచ్చి ఇప్పుడు అమెరికాలో పెట్టారు. కోర్టు ముందు విచారణ జరుపుతున్నారు. అక్కడ డ్రగ్స్ లేవు. ఇప్పుడు తర్వాత తేలింది అక్కడ డ్రగ్స్ లేవు, నార్కో టెర్రరిజం లేదు, ఏమీ లేదు. అక్కడ ఆయిల్ ఉంది, ఆ ఆయిల్ కావాలి వీళ్ళకు. ఇప్పుడు నెక్స్ట్ క్యూబా. వెనుజులా ఉన్నంత వరకు అమెరికా ఆక్రమించుకున్నది. ఇప్పుడు అమెరికా దాదాపు ఆక్రమించుకున్నది. వెనుజులా అమెరికా చేతుల్లో నడుస్తుంది, ఆయిల్ మొత్తం అమెరికాలో ఉన్నది. అమెరికా ఆక్రమించుకోనంత వరకు వెనుజులా నుంచి క్యూబాకు రెగ్యులర్గా ఆయిల్ సప్లై అయ్యేది, చాలా సహకరించేది వెనుజులాకు. ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్ కన్ను క్యూబా మీద పడింది. క్యూబాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఈ యాక్సియోస్ అనే మీడియా సంస్థ
దానికి ముందడిగేసింది ప్రచారంలో. క్యూబా మీద ప్రచారం మొదలుపెట్టింది. ఇంకా అన్ని మీడియా సంస్థలు ఆ ప్రచారం మొదలు పెడతాయి. ప్రధాన మీడియా సంస్థలు మొత్తం అదే ప్రచారం మొదలు పెడతాయి. అక్కడ మొదలైన ప్రచారం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. మన గోధి మీడియా అదే ప్రచారం మొదలు పెడుతుంది. ట్రంప్ జై, మోడీ జై, ట్రంప్ జై అని తప్ప వీళ్ళకి వేరే నినాదం కూడా లేదు కదా. అంటే రేపో మాపో ట్రంప్, అమెరికా క్యూబా మీద దాడి చేయబోతున్నది. ఇంకొక వైపు ఇరాన్ మీద కూడా దాడి చేసింది. మళ్ళీ ఆ యుద్ధం, ఇప్పటికీ ఆ యుద్ధం ఇంకా ఆగిపోయే సూచనలు కనబడటం లేదు. మళ్ళీ దాడి చేసే అవకాశం కనబడుతున్నది. ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా సరే ట్రంప్ తను నష్టపోతానని తెలిసినా సరే మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈజీగా దొరికింది కదా అని ఇరాన్ లాంటి వాడిని ఎదుర్కోవడం చాలా ఈజీ విషయం కాదని ఆయనకు అర్థమైంది. అయినా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు. యుద్ధం చేస్తాడా లేదా, మళ్ళీ కంటిన్యూ చేస్తాడా లేదా చెప్పలేం, కానీ డైరెక్ట్గా దొంగదారులో ఏమైనా చేస్తే చేయొచ్చు. క్యూబా లాంటి, వెనజులా లాంటి చిన్న చిన్న దేశాలు చాలా ఈజీ టార్గెట్. ఇప్పుడు ఆ క్యూబా మీద దాడి చేసి దాన్ని తాను ఆక్రమించుకోవాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.